యుఎస్ అంటే అందరికీ డ్రీమ్స్, డాలర్స్ ఇవే కనిపిస్తాయి. అవును, నిజమే, యుఎస్ వెళ్తే డాలర్స్ సంపాదించుకోవచ్చు. కానీ అసలు ఏ టైంలో వెళ్ళొచ్చు? ఈ టైంలో యుఎస్ వెళ్ళడం బెటరా, లేకపోతే ఇండియాలోనే మంచిగా సెటిల్ అవ్వచ్చా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇంకా లేట్ చేయకుండా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది, యుఎస్ఏ వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి? ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళాలి? మ్యారేజ్ తర్వాత వెళ్ళాలా? కిడ్స్ ఉన్న వాళ్ళకైతే కిడ్స్ ఎడ్యుకేషన్ ఎలాగా? ఒకవేళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ని వదిలేసి వెళ్ళడం ఎలాగా? అండ్ ఫినాన్షియల్గా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? ఇలా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటున్నాయి అన్నమాట. యుఎస్ఏ వెళ్ళడం అంటే జస్ట్ ట్రావెల్ కాదు, ఇది ఒక లైఫ్ చేంజ్ డెసిషన్. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే నో పాలిటిక్స్, జస్ట్ నార్మల్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి వీసా ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జాబ్స్ చాలా అన్సర్టైన్గా ఉంటున్నాయి. అక్కడనే కాదు, ఎక్కడైనా మనకి అన్సర్టైన్గానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అంత సెక్యూరిటీ లేదనమాట జాబ్స్ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హై లివింగ్ కాస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడతో ఇప్పుడు యూజువల్గా మనకే అర్థమవుతుంది, మన ఊర్లో ఉంటే 10-15 వేలతో కూడా లైఫ్ నడుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసరికి 30-40,000 ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్. అదే సేమ్ అప్లై అవుతుంది మనం యూఎస్కి వెళ్తే కూడా. అక్కడ డాలర్స్ సంపాదిస్తామనే కానీ అక్కడ ఉండే ఖర్చు అక్కడ ఉంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి హెల్త్ కేర్ చాలా కాస్ట్లీ ఉంటుంది యుఎస్ఏలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పైన చెప్పిన 4 మనం మేనేజ్ లేచినా కూడా ఎమోషనల్గా చాలా లోన్లీగా ఉంటాము. ఏ డెసిషన్ అయినా ఇక్కడ స్పెషల్లీ మనకి ఇండియన్స్కి మనం అలవాటు పడిపోయాము. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇంట్లో పేరెంట్స్తో లేదా లైఫ్ పార్ట్నర్తో అందరితో మాట్లాడి ఇది రైటా రాంగా అని 10 మందితో డిస్కస్ చేసి అప్పుడు మనం డిసైడ్ అవుతాము. అక్కడ మాత్రం ఎమోషనల్గా నీకు ఎంత బాధ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీకు ఇప్పటికిప్పుడు జాబ్ చేయొద్దు, అమ్మని చూడాలనిపిస్తుందని అన్నా ఏమీ చేయలేవు, ఒక్కరివే ఉంటావు. అందరూ అక్కడ ఉన్న బిల్డింగ్స్కి అక్కడ బయటికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూపించినంత అందంగా రియల్ లైఫ్ ఉండదు. అయితే అన్ని డిసడ్వాంటేజెస్ ఏనా, అడ్వాంటేజెస్ ఏమీ లేవా అంటే లేదు, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి హై ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఆబ్వియస్గా రూపీస్తో పోల్చుకుంటే డాలర్స్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మన ఇన్కమ్ ఎలాగైనా ఎక్కువగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది ఇక్కడతో పోలిస్తే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇండిపెండెన్స్ ఉంటుందన్నమాట. లైక్ ఇక్కడున్న రిస్ట్రిక్షన్స్కి, ఇక్కడున్న డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ కంటే కూడా అక్కడ మనకి కొంచెం ఇండిపెండెన్స్ ఫీలింగ్ ఉంటుంది. సో మనం స్పెషల్ ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉమెన్స్కి యూఎస్ఏలో వెళ్ళడానికి ఛాలెంజెస్ ఏముంటాయంటే, మోస్ట్లీ ఒకవేళ ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్ గ్యాప్ ఉంటే వీసా కోసం వాటన్నిటికీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకి కిడ్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఈ డే కేర్, ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ దొరికినంత ఈజీగా హోమ్ హెల్ప్ మెయిడ్స్ వాళ్ళు దొరకరు, అన్ని పనులు మనమే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ యూజువల్ మనం మాట్లాడుకుంటున్నట్టే ఉమెన్కి ఎమోషనల్గా చాలా సపోర్ట్ ఇంపార్టెంట్. అది కొంచెం అక్కడ తక్కువ ఉంటుంది. లైక్ మనం ఎవరితో అయితే వెళ్తామో, ఇన్ కేస్ హస్బెండ్ డిపెండెంట్ వీసాతో వెళ్తే ఓన్లీ హస్బెండే ఉంటారు, మనం ఏం షేర్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా. సో ఇదొకటి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ ఉమెన్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. యూఎస్ఏకి స్పెషల్లీ అమ్మాయిలు వెళ్ళాలి అంటే చాలా స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాలి, లేదంటే చాలా సఫర్ అవుతారు. స్పెషల్గా నన్ను అడిగితే ఇండియాలో సెటిల్ అవ్వడమే బెటర్ అని చెప్తాను. ఇకపోతే ఇండియాలో సెటిల్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఇండియాలో సెటిల్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, స్పెషల్లీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కిడ్స్కి మన కల్చర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళ ఇంటరాక్షన్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇంకపోతే హెల్త్, ఇవన్నీ కూడా మన దగ్గరలో అందుబాటులో మంచిగా ఉంటాయి. హెల్త్ కేర్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది ఇక్కడ ఉంటే. ఎమోషనల్గా మనకి ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు తోడుంటూ ఉంటారు. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లైఫ్లో స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది ఇండియాలో సెటిల్ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. బికాస్ నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, నా ఫ్రెండ్స్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళతో. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూస్తే నాకు అనిపిస్తుంది వెళ్ళాలి అని చెప్పేసి. కానీ వాళ్ళతో ఇన్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు మనకి చూపించే అంత అందంగా లేదు వాళ్ళ లైఫ్ అని చెప్పేసి. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఇక్కడ మన లైఫ్తో పోలిస్తే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. అయితే ఇండియాలో అసలు డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా అంటే అలా చెప్పను, ఇక్కడ కూడా డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, ఫస్ట్ థింగ్ మన మీద సోషల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నంత పర్ఫెక్ట్గా అండ్ కంఫర్టబుల్గా ఇక్కడ మనకి ఉండకపోవచ్చు. అండ్ జాబ్స్ అన్సర్టైనిటీ ఉంటుంది.
మనల్ని ఇక్కడ చాలా ఈజీగా జాబ్లోంచి టర్మినేట్ చేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. యూఎస్ఏలో అంత ఫ్రీక్వెంట్గా అవ్వదు, ఒకవేళ ఎంత లే ఆఫ్స్ అవన్నీ అవుతున్నప్పటికీ కూడాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ అందరూ డిసడ్వాంటేజ్గా ఫీల్ అయ్యేది, నేనెప్పుడు ఈ పాయింట్ని డిసడ్వాంటేజ్గా ఫీల్ అవ్వలేదు, బట్ యూజువల్గా సొసైటీలో కానీ బయట అందరూ ఎక్కువ డిసడ్వాంటేజ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే శాలరీ కంపారిజన్స్. అక్కడ వాళ్ళకి డాలర్స్లో వస్తుంది, బట్ స్టిల్ మీరు ఒక యూఎస్ఏ ఫ్రెండ్ని కాల్ చేసి ఎంత సంపాదిస్తున్నారా అని అడిగితే నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి అని చెప్తారు. అవి ఇక్కడ మనకి వచ్చి రూపీస్లోకి కన్వర్ట్ చేసి చెప్తారు వాళ్ళు 3 lakhs డ్రా చేస్తున్నాం అది అని చెప్పేసి. బట్ వాళ్ళకి అక్కడ అది ఒక 5,000 4,000 శాలరీ ఉంటుంది డాలర్స్లో. అంతే, వాళ్ళ లివింగ్ కాస్ట్కి ఇక్కడ లివింగ్ కాస్ట్కి కూడా సరిపోతుంది. బట్ స్టిల్ ఇండియా డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోవాలి అని అంటే శాలరీ కూడా ఒక మేజర్ పాయింట్ లాగా మాట్లాడుకుంటారు అందరూ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో యూఎస్ఏ వెళ్ళడం అందరికీ రైట్ అని చెప్పలేము, అలా అని ఇండియాలో సెటిల్ అవ్వడం అందరికీ రాంగ్ అని చెప్పలేము. ఎవరెవరు యూఎస్ఏ వెళ్ళాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. మెయిన్గా వచ్చేసేసి లాంగ్ టర్మ్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఇట్లా వెళ్తున్నాము ఒక 1 or 2 years ఎంఎస్ చేసేసి వచ్చేస్తాము అంటే అది అవ్వదు. మీకు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే మాత్రమే యూఎస్ఏ వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఉండడం ఎవరికి బెటర్ అని మాట్లాడుకుంటే మెయిన్ థింగ్ వచ్చేసేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉమెన్కి ఇండియాలో ఉండడమే బెటర్ థింగ్. అండ్ చాలామందికి కిడ్స్ అప్బ్రింగింగ్ మాత్రమే మేజర్ ప్రియారిటీ అయి ఉంటుంది. నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇండియాలో ఉంటేనే అది మంచిగా జరుగుతుంది అని చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఎమోషనల్గా సపోర్ట్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనకు అక్కడ దొరకంది ఇక్కడ దొరికేది, అందరికీ కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్ లైఫ్. అది ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. యూఎస్ఏలో లైఫ్ బాగుంటుందా అంటే మనీ ఉంటుంది కానీ పీస్ఫుల్గా ఉంటుంది అని నేను చెప్పలేను. ఇండియాలో లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎప్పుడైనా యూస్ఫుల్గా ఏ ఒక పాయింట్ అయినా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, నాకు అదే మోటివేషన్ అనమాట. అండ్ మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, ఏది బెస్ట్ ఇండియానా యూఎస్ఏ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.